నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఇవాళ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. చేస్తున్నారు అందరూ. మరి మీ ఇంటికి వస్తాను, రెడీగా ఉండండి. మేడం, నాకు పెట్టారు కదా మెసేజ్, మీ ఇంటికి వస్తున్నా. నాగజ్యోతి మేడం, ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు అంతా చెప్పుకుంటూ మళ్ళీ పాట వెనకబడిపోయింది. మీ అందరికీ తెలుసు. నేను సరే పాటలోకి వెళ్దాము. ఈరోజు నిన్నటికైతే 50 వ్యూస్ వచ్చినాయి, చాలా బాగా. మీరు ఇలా చూస్తూ ఉంటే నాకు ఇంకా ఉత్సాహం వచ్చి ఇంకా బాగా చెప్తాను, ఇంకా మీకు ఉపయోగంగా ఉండే విధంగా పెట్టేస్తాను. సరే పాఠంలోకి వెళ్దాం. నమస్తే అండి, మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్న పాఠంలోకి రండి. ఒకసారి ఈ బోర్డు మీద చూడండి. కొత్త పాఠంలో నిన్న మీకు రచయిత్రి పరిచయం గురించి నోట్తో చెప్పాను. ఇప్పుడు బోర్డు మీద రాస్తున్నాం. ఆమె రచయిత్రి గారు డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారు. ఆమె పరిచయం, రచయిత్రి పరిచయము. ఇది చెప్పే ముందు మనకి తమ్నైల్ చూద్దామండి. తమ్నైల్ ఏమి ఇచ్చాను? పల్లెమన ధాన్యాగారమా? చూద్దామా? ధాన్యాగారమేనా? చూద్దాం. ఈ పాఠంలో డిస్కస్ చేద్దాం. సరే, ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టారు. తర్వాత బిజినేపల్లి గ్రామం. ఇవన్నీ బిట్స్లో వస్తాయండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. 10th క్లాస్ స్టూడెంట్స్ బివేర్ ఆఫ్ ది కొత్త పాట లెసన్. బిట్స్ చాలా ఇంపార్టెంట్. నేను బిట్స్ తయారు చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నా, చూస్తా. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా చేశారు. రాష్ట్ర అధికార భాషా సంఘానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు. రాష్ట్ర అధికార భాషా సంఘం ఉంటుందా అండి? ఖచ్చితంగా ఉంటుంది. దానికి అధ్యక్షులు ఉంటారా? ఉంటారు. తెలంగాణ రాష్ట్ర భాషకి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటే మన డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారు. ఆమె పరిశోధన గ్రంథాలు ఉన్నాయి. మరి డాక్టరేట్ బిరుదు వచ్చింది కదా, మరి పరిశోధన చేయాలి కదా. ఏం పరిశోధన చేశారు? హరివంశాలు అనేది పరిశోధన చేశారు, డాక్టరేట్ బిరుదు పొందారు. తర్వాత ఇతర రచనలు ఉన్నాయి. ఎర్రప్రగడ, కథా చరిత్ర, ఇంకా మిగిలిన ఉన్నాయి. టెక్స్ట్ బుక్ లో చూసుకోండి ఫ్రెండ్స్, బోర్డు పట్టట్లేదు రాసుకోవటానికి. తర్వాత రేడియోలో ధారావాహిక అంటే ప్రతి వారం అలా కంటిన్యూస్ గా వచ్చింది. అది మరి అప్పట్లో ఎలా వచ్చిందో, వారానికి వచ్చిందో రోజుకి వచ్చిందో తెలియదు. ఇప్పుడు డైలీ సీరియల్స్ అని వస్తున్నాయి కదా. అప్పట్లో రేడియో కార్యక్రమాలని ధారావాహికలు అనేవాళ్ళు. సరే, ధారావాహిక రేడియో కార్యక్రమానికి దాంట్లో రాసింది ఏంటంటే ఆమె మహాలక్ష్మి ముచ్చట్లు అనే ఒక సీరియల్ పెట్టేసింది. మహాలక్ష్మి ముచ్చట్లు చాలా బాగుంది. ఆ ముచ్చట్లు మనం కూడా చెప్పుకోవచ్చు. ఇదండి రచయిత్రి గారి పరిచయం. ఇక ఈ బోర్డు రబ్ చేసేసి మళ్ళీ మిగిలిన విషయాల్లో ఎక్స్ప్లెనేషన్కి వెళ్తాను, ఉంటాను. ఇప్పుడు రచయిత్రి పరిచయం అయిపోయింది. ఇక ప్రవేశించామండి. ఈ కొత్త పాట గురించి డాక్టర్ పి యశోదారెడ్డి మాట్లాడుతూ, ఈ కథ తెలంగాణ మాండలికంలో వ్రాయబడింది. అక్క తమ్ముళ్ళు ఇద్దరు బస్ దిగి అక్కడి నుంచి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసిన 2 గంటల్లో 2 తరాలకు జరిగిన ఘర్షణ, సాధించిన విజయాలు సప్రమాణంగా ప్రదర్శించబడ్డాయి. ఈ సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలు ధర్మపడ్డాయి. భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకుని ఆ జాతీయాన్ని, జీవన రీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుందని చెప్పింది. ఆ కొత్త బాటలో మనం నడక మొదలు పెడదాం. కాబట్టి ఇక్కడ మనకి ప్రవేశించాము. ఈ ప్రవేశికలో కొన్ని ముఖ్య విషయాలు చెప్పారు. అవేంటంటే భాష తెలంగాణ మాండలికంలో ఉంది. మాండలికము అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రజలు మాట్లాడే భాషని మాండలికము అంటారు. ఉదాహరణకి నేను ఉదాహరణ కూడా చెప్పాను. తెలంగాణ వాళ్ళు ఏమంటారు? గాడ ఉంది గదియండి అంటారు. మళ్ళీ గౌరవమే, కానీ ఆడ అనే పదాన్ని కాకుండా గాడ అంటారు. అది వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో వాడుకునే భాష. యాస అంటే ఏంటి? యాస అంటే అదేందో తక్కువని కాదు. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి యాస ఎలా ఉంటుంది? మనము ఎలా మాట్లాడతాం ఇంగ్లీషు, వాళ్ళు ఎలా మాట్లాడతారు? ఇంగ్లీష్ ఒకటే. ఉదాహరణకి ఎల్లమంద అనే అతను అమెరికా వెళ్ళాడు. అక్కడ అటెండెన్స్ తీసుకుంటున్నారు. సరదాగా ఒక మాట చెప్పుకుందాం, అటెండెన్స్ తీసుకుంటున్నారు. అందరూ ఎస్ సార్ అంటున్నారు. ఈ ఎల్లమంద అనే అతన్ని ఎలా పిలుస్తారు? ఇక్కడ మిస్టర్ ఎల్లమంద అని పిలవటం అలవాటు అయిపోయింది. ఆయన నిన్నాడు అక్కడ అమెరికా వెళ్ళిన తర్వాత వాళ్ళు పిలుస్తుంటే ఆయన సార్ మై నేమ్ ఈజ్ డెంట్ కమ్ సార్ అని వెళ్ళాడు. వెళ్తే వాట్స్ యువర్ నేమ్ అన్నాడు. ఆ స్లాంగ్ వస్తేనే అమెరికా వెళ్తారు, నేను ఒప్పుకుంటా.
ఆ స్లాంగ్ అలవాటు పడాలి, స్లాంగ్ రావాలి. వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు కూడా ఉంటారండి. ఈ సరదాగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ శివ నేమ్ అంటే ఒక 2-3 సార్లకి అర్థమైంది. సార్ మై నేమ్ ఈజ్ ఎల్లమందా. యు మీన్ ఎల్మా? నో సార్, ఎల్లమందా. వాట్స్? ఎస్ అల్మాన్ ఎల్లమంద. ఈ మధ్యలో ఈ భాష వింటున్న మధ్యలో ఒకళ్ళు ఉన్నారు. ఎస్ సార్, ఎస్ సార్, హీస్ ఎల్మెన్. ఎల్మెన్ మీన్స్ ఎల్లమంద. దట్ ఈస్ స్లాంగ్ సార్, స్లాంగ్ ఇంగ్లీష్. కానీ భాష మాట్లాడే విధానము ఆ ప్రాంతంలో ఎలా అలవాటు అవుతుంది, దాన్ని యాస అన్నారండి, దాన్ని మాండలికం అన్నారు. ఎందుకు? మండలాలు ఆ ప్రాంతంలో మాట్లాడుకునే భాష. మరి తెలంగాణలో అలా మాట్లాడితే ఆ తెలంగాణలో కూడా కరీంనగర్ వాళ్ళు ఒక రకంగా మాట్లాడొచ్చు, మహబూబ్ నగర్ ఒకలో రకంగా మాట్లాడొచ్చు. మనం చూసాం సురవరం ప్రతాప్ రెడ్డి గారని కొంచెం అలా తేడాలు ఉంటాయండి. అది తప్పు కాదు, అది వాళ్ళ అలవాటు, వాళ్ళకి ఇష్టము, వాళ్ళు చేయాల్సిందే. కాబట్టి ఇక్కడ తెలంగాణ మాండలికంలో ఇవ్వబడిందంటే మనకి ఆ భాష కొంచెం అర్థం కాకపోవచ్చు. మనకి ఎందుకు అంటున్నానంటే ఈ తెలుగు పాఠాన్ని ఎంతమంది వింటారంటే ప్రపంచవ్యాప్తంగా అందరు వింటారు. అప్పుడే మనకి 4 మండలాలు చేశారు. ఆ 4 మండలాల్లో కూడా ఉన్న ప్రజలకి అందరికీ అర్థం కావాలని చెప్పి ప్రింటింగ్ లాంగ్వేజ్ అని బుక్స్ లో ఇచ్చారు. ఇచ్చి కృష్ణా గోదావరి, అది గోదావరి రాజమండ్రి, అవి కూడా కొంచెం వాళ్ళ స్లాంగ్ వేరుగా ఉంటుంది. మరి అందరికీ అర్థమయ్యే విధంగా ప్రింటింగ్ లాంగ్వేజ్ అని ఇచ్చారు. కొన్నాళ్ళ పాటు నడిచింది. గుంటూరు, కృష్ణా ఇలాగా కొంచెం అట్లా మిళితమై ఉన్నది ఇచ్చారు. మరి ఆంధ్ర తెలంగాణ ఎవరికాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 2014 నుంచి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గౌరవంగా వాళ్ళ తెలంగాణ మాండలికంలో పాఠాలు ఇచ్చుకోవటం మొదలుపెట్టారు. దాంట్లో ముఖ్యంగా వచ్చిన మార్పు ఏంటంటే కొత్త పాఠాల లెసన్ పూర్తిగా తెలంగాణ మాండలికంలోనే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో మాట్లాడే భాష ఒకటి, ఇక్కడ మాట్లాడే భాష ఒకటి ఉండదు, మామూలుగానే ఉంటుంది. కాబట్టి నాకు చేతైన వరకు పూర్తిగా దీనికి అర్థం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. ఓకే ఫ్రెండ్స్, మరి ఉందాం. ఇప్పుడు తెలంగాణ మాండలికంలో ఉంది. మరి తెలంగాణ యొక్క గొప్పతనాన్ని తెలియజేయటం కోసం కథని ఒక వస్తువుగా తీసుకున్నారు. కథానికేంటి? ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ 2 తరాలకు సంబంధించి జరిగింది. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే బోర్డు మీద తర్వాత రాస్తాను ఫ్రెండ్స్. ఇంకా రెండవది ఏంటంటే ఒక సంఘటనని అద్భుతంగా చిత్రీకరించడం. ఒకే ఒక సంఘటన, జీవితం మొత్తం కాదు. జీవితం మొత్తం అంటే అది ఒక నవల అవుతుంది. పుట్టిన దగ్గర నుంచి మిగిలిన చనిపోయేదాకను, పెళ్లి దాకను చాలా రోజులు జరిగితే అది నవల అంటారు. కానీ ఇక్కడ కథానికి అట్లా కాదు. ఒక విషయం తీసుకుని ఒక సంఘటన, వాళ్ళు రైలు దిగో ఎక్కడి నుంచో వచ్చి పల్లెటూరులో ఆ బండి మీద ప్రయాణం చేస్తూ, ఎడ్ల బండి మీద ప్రయాణం చేస్తూ పల్లెటూరుకు వచ్చారు. పల్లెటూరును చూశారు. పల్లెటూరులో జరిగిన విషయాలు అన్ని తెలుసుకున్నారు. ఈ ఒక సంఘటనని అద్భుతంగా కళాత్మకంగా చిత్రించేదే కథానిక. కళాత్మకంగా అంటే ఏంది? చూడటానికి, వినటానికి, చదవటానికి, తెలుసుకోవటానికి ఇష్టాన్ని ఇవ్వాలి. దాన్ని కళ అంటారు. అలా కళాత్మకంగా చిత్రించగలిగిన వాళ్ళు ఎవరంటే కళాకారులు. అది బొమ్మల రూపంలో చిత్రిస్తే వాళ్ళు చిత్రలేఖకులు. మరి కథల రూపంలో చిత్రిస్తే వాళ్ళు రచయితలు లేదా రచయిత్రులు. కాబట్టి ఈ సంభాషణని ఈవిడ చక్కగా కథానిక పేరు పెట్టుకొని చక్కగా వివరించారు. అందరికీ నచ్చింది. పాఠం కూడా బాగా అర్థమైంది. సరే, దాంట్లో విషయం ఏంటి? 2 తరాల మధ్య జరిగిన మార్పులేంటి, ఏం మార్పులు వచ్చినాయి అనేది నిన్న చెప్పాను మీకు బోర్డు మీద. చాలుగా ఇది ఇప్పుడు ప్రవేశికలో ఇలా. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి? తరాలకు జరిగిన ఘర్షణ. ఏదైనా మార్పు రావాలంటే ఏం జరగాలండి? తప్పనిసరిగా ఘర్షణ జరగాల్సిందే. ఎవరికి? ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరికి ఘర్షణ జరిగిద్ది. 2 వస్తువులు కలుసుకున్నప్పుడు 2కి ఘర్షణ జరిగిద్ది. ప్రతి చోట ఘర్షణ మామూలే. బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు 2 సీట్లో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఘర్షణే. బస్సులు డ్రైవరు నడుపుతున్నప్పుడు పక్క డ్రైవర్తో ఘర్షణే. మరి కండక్టరు ప్రయాణికులతో ఘర్షణే, లేదా ప్రయాణికులు ఇలా ఘర్షణ తప్పదు. ఈ ఘర్షణలో నుంచి కొత్త విషయాలు రావాలి. అలాగే వచ్చినాయి. అలాగే ఈ పాఠంలో తెలియచేయటం జరిగింది. ఇంకా ఏం జరిగింది? ఇంకా ప్రవేశకులు ఏమి ఇచ్చారు? ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను. తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకుని ఆ జాతీయాన్ని, జీవన రీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుందని చెప్పింది. ఆమె అడిగారు, నీ కథలో
ఏముందమ్మా ప్రత్యేకత అంటే తెలంగాణ మాండలికాన్ని కంప్లీట్గా డైజెస్ట్ చేసుకుంది. అంటే పూర్తిగా అర్థం చేసుకొని ఆ విషయాలని తెలియచేయటానికి ప్రయత్నించారు. ఇంకా కొత్త బాటలో మనం నడక మొదలు పెడదాం. ఇలా ఇంకా ఎన్నో సాంఘిక దురాచారాలు తరమబడ్డాయి. సాంఘిక దురాచారాలు ఉన్నాయండి. సంఘాన్ని సంస్కరించడం, బాగా పాడైపోతేనే కదండి సంస్కరించేది. పాడైపోతే బాగు చేస్తారు. దాన్ని మన గ్రాంధిక భాషలోనో పుస్తక భాషలో చెప్పాలంటే సంస్కరించారు అంటారు. మరి ఎవరు సంస్కరించారు? నిన్న ఒక పాటలో మనకి ఆగస్టు 15 జరిగింది. దానికి మనం బాగా ఉత్సవాలు చేసుకున్నాం, ఆనందపడ్డాము. దాంట్లో పాటలో ఒక ఆయన రాశారు సాంఘిక దురాచారాలు. నిన్న నేను చెప్పడం జరిగింది. ఆ పాటలో ఏం పాట లక్ష్మి మనం పెట్టింది నిన్న? చాపకూటితో సమతను చాటె నాటి పలనాటి బ్రహ్మన్న. అది కూడా అది అంటరానితనం బాగా ముమ్మరంగా ఉన్న ఆ కాలంలో ఆయన చాప కూడేసి అందరిని పిలిచి భోజనాలు పెట్టి చాలా గొప్పగా పేరు తెచ్చుకున్నాడు. పల్నాటి వీరుడు, పల్నాటి బ్రహ్మన్న. మీసాలు మనకి కృష్ణరాజు గారు సినిమా కూడా తీశారు పల్నాటి బ్రహ్మన్న. చూడండి, అదొక దురాచారం తరమబడింది. ఇంకా ఏంది రెండోది? తర్వాత వితంతువుల తల రాతను మార్చి బ్రతుకులు పండించే కందుకూరి పెద్ద తలగుడ్డు ఉంటుంది చూడండి. ఆయన ఏం చేశాడు? వితంతువులకి బాల్య వివాహాలు చేయటం కానీ వివాహాలు చేయటం కానీ తప్పని ఆ రోజుల్లో చేసేవాళ్ళు కాదు. కానీ ఆయన మార్చేశాడు ఆ పద్ధతిని. అది కూడా సంఘ సంస్కృతిగా పేరు తెచ్చుకున్నాడు ఆ పని చేసేసి. అంటే సంఘాన్ని బాగు చేసినట్టు. సంఘ సంస్కరణ ఉద్యమంగా సాగింది ఆ రోజుల్లో. ఉద్యమంగా అంటే +M గట్టి ప్రయత్నంగా చేసి సాధించారండి. దేనికైనా గట్టి ప్రయత్నం ఉండాలి. తర్వాత ఇంకా ఎవరి గురించి చెప్పాము? పల్నాటి బ్రహ్మన్న. మేడి పండులా మెరిసే సంఘం గుట్టు విప్పెను వేమన్నా. వేమన గారి పద్యాలు అసలు నాలుకల మీద మనకి తాండవాడుతుంటాయి. మరి ఆయన సంఘంలో ఉన్న దురాచారాల్ని దూసిపారేశాడు. అసలు ఇక కత్తులు అవసరం లేదు, ఆయన పద్యాలతో దూసేశాడు. మేడి పండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికి వాని మదిని బింక మీలాగురా విశ్వదాభిరామ వినురవేమా అని వేమన గారి కొంచెం సూటిగా గుచ్చుకునే విధంగా ఉండేయండి. ఏకి పారేశాడు. సంఘాన్ని సంస్కరించాలని కంకణం కట్టుకున్నారు వాళ్ళంతా. ఇంకొక ఆయన పరిచయం చేశాను. ఏంటది? గురజాడ. తర్వాత తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దెను గురజాడ. మరి భాషను కూడా సంస్కరించాలి, తప్పదు. అందరికీ కష్టమైపోతుంది. ఆ భాష సులభంగా ఉంది. జీవితాల్ని హాయిగా ఉండే విధంగా తయారు చేసి పెట్టారండి. అదే సంఘాన్ని సంస్కరించటం. అంతే, ఇంకా వేరే పనులు నేను చేయక్కర్లా, ఇది చేస్తే చాలు. తర్వాత తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆహుతి ఆయను అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు పెట్టుకున్నారండి గౌరవంగా. కాబట్టి నా పాఠాన్ని అటు 2 రాష్ట్రాల తెలుగు సోదరులు వింటారని, ప్రపంచవ్యాప్తంగా వింటారని నేను ఇలా వివరించడం జరిగింది. తెలుసుకుంటారని. సరేనండి. ఇలాగా సంఘాన్ని సంస్కరించడానికి. మరి ఇక్కడ సంఘంలో దురాచారాలంటే ఇవి ఉన్నాయి. ఇంకా లేవా? ఈ పాఠంలో చాలా ఉన్నాయి. ఆధిపత్య శక్తుల మీద పోరాటం జరిపి ఆధిపత్యాన్ని స్వీకరించారు. సామాన్య మానవుడు ఆ ఆధిపత్య శక్తుల బారి నుంచి తప్పించుకున్నాడు. అది ఈ పాఠంలో ఏమో తెలియజేసింది. ప్రవేశికలో చెప్పారండి. ఇది వీలైతే బోర్డు మీద రాస్తా, లేదంటే పాఠంలోకి వెళ్ళిపోదాం. చూద్దాం. ఇక పాఠంలో ప్రవేశిద్దాం. పార్ట్ 1. నేను రానురా తమ్ముడు, అది తరాల నాటి బాట ఎప్పుడు వేసిందో ఏం కథనో. ఈ వానలకు వరదలకు ఏర్లు పొంగంగా అది ఎన్ని కయ్యలు కొట్టిందో, ఎన్ని గండ్లు పడ్డదో. కూసుంటే నడుములిరిగే, నడిస్తే కాళ్ళు బెడికెనంట. వర్రలల్లా వంపులల్లా వడి ఆ బాట పొంటి ఒడి నడవన శాతగా తండ్రి అంట. ఎంత చెప్పిన గాని వారి చెవు మీద పేను వార్తెనా, నా మాట ఇంటెనా, వారి పట్టు ఇడిస్తేనా ఎడవలేదు. ఇంకా తుమ్మబంక అంటుకున్నట్లు ఎంటబడి, కాదక్క మన ఊరుకో కొత్త బాటేసినాం, నీవు చూసి మెచ్చిందా కాదు అంట. ఒకటే పట్టు, మొండి పట్టు, జనగ పట్టు, ఇది ఎక్కడి సోదా, వీడెక్కడి నక్షత్రకుడురా నాయన అంట. పైనమై బండెక్కి బయలుదేరిన
తోవ పొంటి ఊరుకున్నాడా? లేదు. ఉల్లాసం బట్టలేక ఒకటే చెప్పుకుపోతుండడు, వసదాగిన పిట్టోలే. ఇవాళ చాలండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూద్దాం. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయని చెప్పుకోవడానికి. బోర్డు మీద రాస్తా. ముందైతే నేను మీకు నోట్తో వివరించడానికి ప్రయత్నం చేస్తా, తర్వాత బోర్డు మీద రాస్తా. ఇంకా ఫ్రెండ్స్, నేనేమనుకుంటున్నానంటే ఒక పేపర్ మీద రాసో లేకపోతే ఒక చార్ట్ మీద రాసో మీకు షార్ట్స్ లాగా పాటలు పెడుతున్నాయి కదా, అలా పెడదామని నాకు ఎందుకు ఊహ వచ్చింది. సరేనంటే మీరు పెట్టండి, మీకు ఉపయోగంగా ఉందంటే కామెంట్స్ పెట్టేస్తాను. ఈమెమంటుంది, వాళ్ళ తమ్ముడు వెళ్ళి అక్క మన ఊరికి మంచి దారి వచ్చింది నువ్వు రా అని చెప్పి వెళ్ళాడట. కానీ ఆవిడ గారు ఏమంటుంది, అమ్మ బాబోయ్ ఆ ఊరికా, నా వల్ల కాదయ్య బాబు, ఆ ఊరికి నేను రాలేదు, ఎందుకంటే ఎన్ని కష్టాలు ఉన్నాయో అని చెప్పి ఇప్పుడు చెప్తుంది. ఏం చెప్తుందో చూడండి. తమ్ముడు, అది తరాల నాటి బాటరా, ఎప్పుడు వేశారు ఆ బాట, ఎప్పుడు వేశారు బాట, దారి, పర్యాయ పదాలు నేను చెప్పించాను, పెద్ద ఆవిడ చెప్పారు, చూశారు కదా. వాళ్ళ భాషలో కూడా వాళ్ళు అలాగే మాట్లాడుకుంటారండి. ఇంట్లో పెద్దవాళ్ళు అలాగే మాట్లాడతారు, వాళ్ళ వేషధారణ కూడా అలాగే ఉంటుంది. మనం ఏదో స్కూల్కి వచ్చి పాఠాలు చెప్పుకుంటాం కాబట్టి కొంచెం ఇట్లా తయారయ్యి రావాల్సి వచ్చింది. ఇంట్లో ఉన్నాళ్ళు సాదా సీదా, అదే ఆనందం వాళ్ళకి, ఆ భాష కూడా ఆనందమే. ఇలా ఇప్పుడు అది తరాల నాటి బాట, ఎప్పుడు వేసిందో ఏం కథనో, ఊరక జంట పదాలు వాడుతుంటాం. ఏం కథలు చెప్పవాకు అంటే నిజం కథలు చెబుతారని కాదు, ఏదో మాట్లాడుతున్నారు అని. ఏం కథను, వానలకు వరదలకు ఏర్లు పొంగంగా, ఆ వానలు వచ్చి వరదలు వచ్చి, వాన వచ్చింది ఎప్పుడు, వాన మామూలుగా వస్తే పంటలు పండుతాయి. వరదలు ఎప్పుడు వస్తాయి, ఎక్కువగా అధిక వర్షపాతం వస్తే వరదలు వచ్చి అలా కొట్టుకుపోతాయి. పొంగంగా అంటే చెరువులు కుంటలు ఉంటే నీళ్ళు అట్లా ఎక్కువైపోయినాయి, పోతా ఉంటాయి. ఆ పొంగేమవుతాయి, దారి ఎమ్మట వచ్చి ఏం జరిగిద్దంట, ఇంకా ఎన్ని కయ్యలు కొట్టిందో. కయ్యలు అంటే కాలువలు, కయ్యలంటే కాలువలు. కయ్యలు చిన్న చిన్న కాలువలు, ఆ వాగులు వంకలు వరదకి పొంగిపోయి ఆ నీళ్ళని ఇట్లా వచ్చినాయి అంటారు. ఎన్ని గంటలు పడ్డవు, గంటలు అంటే ఏంది, మళ్ళీ మధ్యలో ఖాళీలు, గోతులుగా ఇట్లా ఎన్ని గంటలు పడ్డవు. కయ్యలంటే గుంటలు, ఒక మాట చెప్పాలంటే మనకి నీటి కయ్యలు అంటారు. నీటి కయ్యలు అంటే నీళ్లు ఉంటాయి అన్నమాట, కొంచెం తవ్వుకుంటే గుంటలు. ఎన్ని గుంటలు పడిందో, ఆ దారి ఎట్లా ఉంది, ఎన్ని గుంటలు పడిందోరా, ఎన్ని గంటలు పడిందో. మళ్ళీ పక్కకి ఇట్లా తెగిపాటు అనమాట. గండు పట్టం అంటే ఏంది, గండు పడింది అంటే గోదావరి గట్టుకి లేకపోతే అడ్డు కట్టేస్తారు కదా, దానికి గట్టు పడిందంటే మధ్యలో తెగింది అని అర్థం. ఇలా గట్టు, గండ్లు, కట్స్ అనమాట. మనం చెప్పాలంటే కట్స్. ఎన్ని గంటలు పడ్డదో, కూసుంటే నడువులు ఇరిగాయి. బండిలో కూర్చున్నాం అనుకో నడువులు ఇరుగుద్ది. ఎప్పుడు నడువులు ఇరుగుతాయి, ఆ బండి చక్రాలు వెళ్ళి ఆ గుంటలో పడినప్పుడు టక్కుమని పొడుచుకుంటుంది, నడువులు ఇరిగిపోతాయి అంటారు. పల్లెటూరులో దారులు బాగలేవు పోవాలంటే. ఇంకా చెప్పాలంటే ఒక ఫన్నీగా మాట్లాడతారు. ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు కదా, పెయిన్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళని ఈ దారిని కనుక తీసుకెళ్తే వాళ్ళకి డెలివరీ ఎక్కడే అయిపోయింది అంటారు. అంటే అంత ఎక్సర్సైజ్ అంటే ఇంకో రకంగా అనుకోబాకండి ఫ్రెండ్స్. ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే, పల్లెటూరులో వైద్య సదుపాయాలు అందుబాటులో లేనప్పుడు పల్లెటూరులోనే మంత్రసాలలోనే ఉండేవాళ్ళు, వాళ్ళే ఈ డెలివరీ ఆ కార్యక్రమాలు అవి చూసేవాళ్ళు. వాళ్ళ ఆ కార్యక్రమంలో ఒక భాగంగా ఏం చేసేవాళ్ళు అంటే, పెయిన్స్ వచ్చేటప్పుడు వాళ్ళ చేత పనులు చేయించేవాళ్ళు, ఇంకా నిచ్చెన వేయించి పైకి ఎక్కించేవాళ్ళు, దించిచ్చేవాళ్ళు. చెప్పటానికి మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ ఇది నిజం. మీరు పాత సినిమాలో కథలు కానీ, పాత కథలు, కాశీ మజిలీ కథలు అని ఉంటాయి, మీకు ఏదైనా తెలిస్తే చూడండి, వీలైతే కొట్టండి, నెట్లో వస్తుంది, లేకపోతే నన్ను చెప్పండి, నేను చెప్తాను. ఒక కథ తీసుకుని అలా ఎక్కించి దించుతారు. దించితే ఏంటంటే తొందరగా డెలివరీ అయ్యిద్దని. అదేం తప్పు కాదు ఫ్రెండ్స్, మనం అందరం తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళని, మనకి జీవం కావాలంటే అక్కడి నుంచే వచ్చింది. కాబట్టి ఇలా ఆ బాటలో కనుక వెళ్తే ఫ్రీ డెలివరీ అయ్యిద్దని కూడా చాలా ఎగతాళిగా మాట్లాడుకునేవాడు. అందుకే ఆమె చెబుతుంది, కూర్చుంటేనేమో నడువులు ఇరుగుతాయి అంట, నడుస్తుంటేనేమో కాళ్ళు బెణుకుతాయి. బెనకటం అంటే ఏంది, కాలు ఇలా జారిపోవటం, స్లిప్ అయిందంటారే మనం, ఆ బెనకటాన్ని ఏమంటారు, స్లిప్, జారటం అనమాట. కాబట్టి అంటే దారి బాగలేదని. దారి ఎందుకు బాగలేదు, వరదలకి నీళ్ళు వచ్చేసి ఇక్కడ గుంటలు గొయ్యలు ఉంటాయి. ఎట్లా వస్తాం, ఇక్కడ బండి ఎక్కిద్ది, ఇక్కడ దిగిద్ది,
ఇక్కడ ఎక్కింది, ఇక్కడ దిగింది. కాబట్టి దారి బాగలేదు బాబోయ్, నేను రాను, ఆ ఊరు నడువులు ఇరుగుతాయి, కాళ్ళు బెణుకుతాయి అని చెప్పింది. వంపులల్లా వడి, వర్రెలల్లా వంపులల్లా, మళ్ళీ వర్రెలు అంటే నెర్రెలు అంటే క్రాక్స్. మీకు బిల్డింగ్ కట్టినప్పుడు చూడండి, ఇట్లా బిల్డింగ్ కట్టినప్పుడు ఈ తలుపులు అనుకోండి, ఇక్కడ క్రాక్స్ కనపడుతుంటాయి. సరిగ్గా సిమెంట్ సరిగ్గా వేయకపోయినా, వేసిన సిమెంట్ తడపకపోయినా, లేకపోతే సిమెంట్ అంటే సిమెంట్ వేయకపోయినా అంటే సరైన మోతాదులో సిమెంట్ ఇసుక కలపకపోయినా, లేకపోతే ఇట్లయినా కూడా ఏమవుతుందంట, ఆ నెర్రెల కొట్టి క్రాక్స్ అంటారు. అది పల్లెటూరులో ఇంకా ఎక్కువ ఉంటుంది. భూమి అట్లా దారులుగా క్రాక్స్ వస్తాయి అన్నమాట. దాన్ని నెర్రెలు అంటారు, వీళ్ళు బొర్రెలు అంటారు. ఇంకా ఏమైందంట, వంపులు అంటే ఏంటి, టర్నింగ్స్. అసలు టర్నింగ్స్ చెప్పాలంటే మనకి ఒక అద్భుతమైన ప్రదేశం ఉందండి. దేవుళ్ళు ఎప్పుడు కూడా గుడి మీద కొండల మీద ఉంటారు. ఆ కొండల మీద ఎక్కేటప్పుడు పాము కూడా అన్ని మెలికలు తిరగలేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి ఎక్కేటప్పుడు ఆ టర్నింగ్ లో మామూలుగా ఉండదు అసలు. తిరుపతి యాత్రకు పోతూ ఉంటే, తిరుమల దేవుని స్మరిస్తూ ఉంటే, 7 కొండలు ఒకేసారిగా గోవిందాయని ఎక్కుతూ ఉంటే అని చెప్పి కవి పాటలు రాసుకున్నాడు. ఎలాగంట ఆ తిరుమల దేవుణ్ణి దర్శించాలంటే అసలు కష్టాలన్నీ ముందు ఇదేనమాట. ఈ తిరుపతి కొండ ఎక్కాలంటే పైకి అనుమతి కూడా దొరకదు మామూలు వాళ్ళకి. కారణం ఏంటంటే ఇక్కడ డ్రైవింగ్ చేయాలన్నా కూడా మామూలుగా సాధ్యం కాదు, అది ట్రైనింగ్ అయిన వాళ్ళకి మాత్రమే. అందుకే వాళ్ళకి అవకాశం ఇస్తారు. కాబట్టి దీన్ని ఏమంటారు, వంపులు అంటే వంకర్లు, మెలికలు ఇలా. కాబట్టి ఆ దారికి ఈ 9 లక్షణాలు ఉన్నాయి. ఏమన్నాయంట, గుంటలు ఉన్నాయి, తర్వాత గండ్లు పడి ఉన్నాయి, అక్కడక్కడ తెగిపోయి ఉంది దారి అటు ఇటు, తర్వాత మెలికలు ఉన్నాయి చాలా, ఇంకా ఏమన్నాయి. కాబట్టి ఇన్ని రకాలు ఉన్నాయి, నా వల్ల కాదు బాబు, నడిస్తే కాళ్ళు బెనుకుతాయి అని చెప్పింది. బాట పొంటి వడి నడవ నా చేత కాదు. బాట పొంటి అంటే బాట అంతా కూడా వడి, వేగంగా. వడి అంటే వేగంగా వెళ్ళటం నా చేత కాదు బాబు, చేత కాదు. వడి అంటే వేగం. ఎందుకు చేత కాదంటుంది, మామూలుగా ఉన్న దారి అయితే వెళ్ళిపోతారండి భయ్యన 2 నిమిషాల్లో. ఒకవేళ బండి లేకపోయినా నడుచుకుంటూ పోయినా సరదాగా వాకింగ్ లాగా ఉంటుందని వెళతారు. కానీ ఆ బాట ఎలా ఉందంట, అటు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. నా మాట ఇంటేనా, నా చేతగా తండ్రి అంట. ఎంత చెప్పినా కానీ వాని చెవు మీద పేరు వార్తెన అంటే ఏంది, చెవు మీద పేరు వార్తెన అంటే జాతీయాలండి వచ్చినాయి చూసారా. అవి చెవు మీద పేరు, చెవు ఉంది, దీని మీద ఏముంటుంది, ఏ జుట్టో లేకపోతే బొట్టో ఏదో ఒకటి పెట్టుకుంటారు. లేకపోతే ఇంకా పిల్లలు బతుకున్న వాళ్ళు ఇక్కడ ఇది కుట్టించుకుంటారండి, ఏమంటారు దాన్ని, ఆ రింగు కుట్టించుకుంటారు. దాన్ని ఏమంటారంటే గుర్తురాట్లా తొందరగా. ఎప్పుడు పాత మాటలు కదండి, మనం వాడలేదు, వాడకంలో లేదు. పిల్లలు బతుకుని వాళ్ళు మొక్కుని ముక్కుకి తేగ జుట్టిస్తారు, చెవు కూడా జుట్టిస్తారు, చెవు మీద అవి ఉంటాయి. ఈమెమంటుంది, పేను వార్తెన అంటే ఏంది, పేను అంటే తల్లో పేలు మీకు తెలుసు. ఆ పేలు వార్తెన అంటే ఏంది, ఇక్కడ పేను కనుక వాలితేనా అంటే అసలు ఆ మాటలు వింటలేదు అని అర్థం. ఉదాహరణకి ఆ పేను ఏదో ఇక్కడ తిరుగుతుంది అనుకోండి, ఏదో చీమ కొడుతుంది అనుకోండి, నిన్న చీమ కుట్టింది చటక్కనిట్టు అనుకున్నాను అంటే ఒక స్పర్శ తెలిసిద్ది మనకి, దానికి రెస్పాండ్ అవుతాం. అంటే స్పందన తెలిసిద్ది. ఒక మాట చెప్పారు అంటే దానికి స్పందిస్తాం. మరి నేను రానురా బాబు అంటే, ఆహా రావా అక్క, సరేలే అనొచ్చు కదా. ఆహా నువ్వు రావాల్సిందే అని. వాడిలో ఏ మార్పు లేదు, ఇన్ని కష్టాలు చెప్తున్నా కూడా. అది పేను వార్తనంటే స్పందించలేదు, వాడు పట్టుబట్టేశాడు ఇక అంతే. తర్వాత ఎలా పట్టుబట్టాడంట, తుమ్మ బంక అంటుకున్నట్టు ఎంటబడి. తుమ్మ బంక అంటే గమ్ అండి, మనకు తెలుసు. ఫెవికాలని ఇప్పుడు తెచ్చి పెట్టుకుంటున్నాము, అవి అవే గమ్లు, ఆ చెట్లకు ఉంటాయి. దాని గురించి ఇంకోసారి నేను వివరంగా చెబుతా. ఆ ఫెవికాల్ ఆ తుమ్మ బంక అంటుకుంటే వదలదు. తుమ్మ బంక అంట ఇంకా ఏమని వర్ణిస్తుంది, కాదక్క మన ఊరుకు కొత్త బాట వేసినాం, నీకు తెలియదా, మనం కొత్త బాట వేసాం అక్క, నీవు చూసి మెచ్చిందాక కాదు, నువ్వు చూసి మెచ్చుకోవాలి. కొత్త బాటకి ఎంత బాగుంది అనుకున్నావు, నీకు తెలియక అనుకుంటున్నావు అక్క, కొత్త బాట బాగుంది, నువ్వు రా అక్క అని అని ఒకటే పట్టుబట్టాడు. ఆ పట్టు అలాంటిది, మొండి పట్టు. పట్టరాదు పట్టి విడవరాదు అని మనకి సామెతలు ఉన్నాయి చూసారా.
అలా పట్టాడు ఇక పట్టాడు అంటే అది జరిగిందాక వదిలిపెట్టాడు. జనిగ పట్టు జనిగ అది తర్వాత చెప్పుకున్నాను. ఇదెక్కడ సదా వీడెక్కడి నక్షత్రకుడు రా, నక్షత్రకుడు అండర్లైన్ చేసుకోండి. దీనికి ఒక పెద్ద కథ ఉందండి, దీనికి ఒక వివరణ ఉంది, నేను చివరిలో చెప్పేస్తా. పద్యం ఈ పాట మధ్యలో వద్దు, తర్వాత చెప్పుకోండి. నాయన అంటూ పైన బండెక్కి బయలుదేరిన తోవ పొంటి, సరే బండెక్కి ఈడు వదలరా బాబా అని బండెక్కి బయలుదేరాను. తోవ పొంటి, తోవ అంటే దారి పొడుగునా, పొంటి అంటే దారి పొడుగునా ఊరుకున్నాడా, ఏమన్నా కామ్గా ఉండాడా, మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండాడా? లేదు. ఉల్లాసం పట్టలేక వాళ్ళక్క బండిలో ఎక్కొచ్చింది. ఆ ఊరు గొప్పతనం చూసి చెప్పాలని ఒక్కటే చెప్పుకుపోతుండడు. వసదాగిన పెట్టోలే, ఒకటే మాట్లాడుతున్నాడు. అది కాదక్క ఇది కాదక్క అది ఇది అని చెప్పి వసదాగిన పెట్ట. వస అంటే నేను చెప్పానండి, నేను రేపు చూపిస్తాను మీకు. మన ఊరిక దాంట్లో చూపించాను, ఇప్పుడు బయటికి తీసుకొచ్చి వస పిప్పిళ్ళు అంటే ఏంటో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అది రేపు చూద్దాం. ఓకే, ఈరోజు పాఠం చాలండి. మరి ఉంటాను, మీ వెంకటరత్నం గారు. మరి నిన్న చూసి బాగా ఆదరించారు. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. ఫ్రెండ్స్ మీరు చూస్తే ఒకళ్ళే, మీ ఫ్రెండ్స్కి షేర్ చేశారనుకోండి 10 మందికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మన విద్యార్థులు కానీ టీచర్స్ కానీ ఇంకా మామూలుగా చూసేవాళ్ళు గృహిణులు కూడా చాలామంది చూస్తున్నారు. టీచర్స్ చూసేది 2-3 చూస్తున్నారు, నాకు చూస్తాను నేను. మిగిలిన వాళ్ళు చాలా ఉత్సాహంగా చూస్తున్నారు, నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే మామూలు విషయాలు చాలా చెప్పబడతాయి అన్నమాట తెలుగు పాఠాలు కాబట్టి. ఉంటాను ఫ్రెండ్స్, మర్చిపోకండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయని వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ చేసి ఈ వెంకటరత్నం గారికి మీరు సహాయం చేయండి, మీకు చేస్తాను నేను. ఉంటాను ఫ్రెండ్స్, నమస్తే. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.